అప్పుడు విష్ణుమూర్తి లింగం తుది చూసి వస్తాను అని అంటాడు. కానీ భూమి తవ్వుకుంటూ వెళ్ళాలి కాబట్టి వరాహ రూపంలోకి మారి వెళ్తాడు. బ్రహ్మ లింగం మొదలు చూడ్డానికి తన వాహనమైన హంస మీద పైకెళ్తాడు. విష్ణుమూర్తి దిగుతా ఉన్నా గాని ఎంత దిగినా లింగం తుది కనపడట్లేదు. ఇంకా ఆయనకి అర్థమైంది లింగం తుది కనుక్కోలేమని. ఇంకా అలిసిపోయి లింగం ప్రారంభమైన చోటకు వచ్చి కూర్చున్నాడు. ఇంకా బ్రహ్మ ఆకాశం పైకి వెళ్తూనే ఉన్నాడు. కానీ ఎంత పైకి వెళ్ళినా లింగం మొదలు మాత్రం కనపడట్లేదు. ఆయన ఆ సమయంలో ఒక మొగలి పువ్వుని ఆకాశం నుండి కిందకి దిగడం చూశాడు. నేను ఎంతో పైకొస్తే ఇక్కడి దాకా వచ్చాను, అలాంటిది మొగలి పువ్వు ఆకాశం పై నుంచి వస్తుంది కాబట్టి మొగలి పువ్వు ఇంకా గొప్పది అని అనుకుంటాడు. మొగలి పువ్వు బ్రహ్మ దగ్గరికి రాగానే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో అని అడుగుతాడు. అప్పుడు మొగలి పువ్వు లింగం శిరస్సు పై నుంచి వస్తున్నాను అని చెప్పుద్ది. సృష్టికర్త బ్రహ్మ అయినా నేనే లింగం శిరస్సును చూడలేదు, నువ్వెలా చూసొచ్చావా అని అడుగుతాడు. అప్పుడు మొగలి పువ్వు బ్రహ్మతో ఇలా చెప్తది. భూలోకంలో ఒక కుమ్మరివాడు చాలా భక్తి శ్రద్ధలతో ఒక శివలింగాన్ని చేసి తన ఇంటి ముందు పూసిన ఒక మొగలి పువ్వుని తీసుకొచ్చి శివుడి శిరస్సు పైన పెట్టాడు అని చెప్తది. శివయ్య ఆయన భక్తికి మెచ్చి కైలాసంలో ఉన్న ఆయన శిరస్సు పైన పెట్టుకున్నాడు. అలా నేను ఆయన శిరస్సు మీద నుంచి కిందకి వస్తున్నాను అని చెప్తది. అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వుతో ఇలా అంటాడు. నేను సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నా కూడా లింగం మొదలు చూడలేకపోయాను. అంతే విష్ణువు కూడా లింగం తుది చూసి ఉండడు, కాబట్టి నేనే గొప్ప అనిపించుకోవాలి అని చెప్పి మొగలి పువ్వుని సహాయం అడుగుతాడు. నెక్స్ట్ పార్ట్ లో కథ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. బ్రహ్మ తనే గొప్ప అనిపించుకోవాలని ఎవరి సహాయం కోరాడు? కమెంట్ బిలో.